ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చి వచ్చినట్టు. అసలు హెచ్ఎస్సి అని మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సి ఉండే, తర్వాత అది మార్చి ఎస్ఎస్సి అని వచ్చింది. ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సికి ఫీజు కట్టి వస్తాను, నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు. పరీక్షకి వెళ్ళి రాస్తావు. సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు. పిఎంకేఎస్వై కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చింది. దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు. ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు. నాని షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం. ఇప్పటికి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలో. 60% వస్తే 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి. అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే. ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు అది మన హక్కు. మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పుడు నీకు జిఎస్టీలో అసలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలుకి ఇచ్చిపెట్టారు. మొదటి నెల నేను వచ్చిన వెంబడే జిఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ 289 కోట్ల ఆదాయం పెరిగింది. రెండో నెల 550 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఈ నెల 700 కోట్లకు టచ్ అవుతుంది. నెక్స్ట్ 3 నెలల్లో ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక 1,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం, అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు, అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు, అంటే ఎన్నో రకమైన తప్పులు. ఎక్సైజు మీరు చూసారు కదా, టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక 200 కోట్లు ఎంతో, ఒక సంవత్సరానికి లెక్కేస్తేనే 200-300 కోట్లు వచ్చింది. 5-6 నెల ఈ 5-6 ఏళ్ళు అది లెక్కేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినట్టుంది. అవి లెక్కేస్తే ఇట్లా చాలామంది నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఈ విధానం జిఎస్టీలో కానీ, వ్యాట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడాపెడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది. ఈ 300 రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల 700-800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక 3 నెలల్లో 1000 కోట్లకు, అంటే ప్రతి నెల 1000 కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం పెరుగుద్ది. 12,000 కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము. దుబారా తగ్గిస్తాము, సోకులకు ఖర్చు పెట్టము, అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు. తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం.